మాజీ మావోయిస్టు కొయ్యాడ సాంబయ్య రాక కోసం ఆయన కుటుంబం 1000 కళ్లతో ఎదురు చూస్తోంది. ములుగు జిల్లా మొదలుగూడెంకు చెందిన సాంబయ్య ఆలియాస్ ఆజాద్ 18 ఏళ్ల వయస్సులోనే అజ్ఞాతంలోకి వెళ్లారు. 30 ఏళ్లలో స్టేట్ కమిటీ సభ్యుడిగా బీకేఏఎస్ఆర్ డివిజనల్ కమిటీ కార్యదర్శిగా ఎదిగారు. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టుల ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఈ నెల 22న తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయారు సాంబయ్య. తన కుమారుడు ఇంటికి వస్తున్నారని తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు సాంబయ్య తండ్రి కొయ్యాడ సమ్మయ్య. కొడుకు మరణ వార్త వినాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందినట్లు చెప్పుకొచ్చారు. చేసినాక ఇద్దరు మొదలు వాళ్ళ బామ్మని చెప్పి పోయి అటే సిక్కిపోయారు. అటే సిక్కిపోయి అసలు అంతా చచ్చి వీడి పిల్లాడు అటే సిక్కిపోయాడు. అటే సిక్కిపోయి ఇప్పుడు 30 సంవత్సరాలు 35 అవుతుంది పోయి. మనం లొంగిపోయాడంటే మాకు సంతోషం అనిపించింది. అందరం కలిసి ఉందామని చెప్పి ఆలోచన నా కొడుకు ఇంటికి రావాలని చెప్పని అనుకుంటాను. ఇప్పటివరకు సమ్మాయిను చూసుకుంటున్నారు సాంబయ్య భార్య సుజాత. అజ్ఞాతంలోనే సహచర మావోయిస్టుగా ఉన్న రూపా ఆలియా సుజాతను పెళ్లి చేసుకున్నారు సాంబయ్య. ఆరోగ్యం సహకరించగా 12 ఏళ్ల క్రితం జనజీవన స్రవంతిలో కలిసిపోయారు రూపా. తాజాగా తన భర్త లొంగిపోవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రూపా. సాంబయ్య వస్తే కలిసి జీవించవచ్చని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రూప, నా పేరు ఇక పాటిల్ అయితేనేమో సుజాత. ఎందుకంటే ఇక నేను అరెస్ట్ అయ్యి జైల్లో 5 సంవత్సరాలు ఉండి మళ్ళీ ఇక్కడికే ఆజాద్ వాళ్ళ ఇంటికే రావడం జరిగింది. అయితే ములుగు జిల్లా మాది, ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం, ఇక మొదలగూడెం మాది. కాబట్టి ఇక ఇక్కడనే ఉంటాను. అందులో భాగంగా ఇక మా ఆజాద్ కూడా మరి ఇక అక్కడ ఏం జరిగింది ఎట్లా అయింది అన్నది ఆ విషయం అయితే నాకు తెలియదు. కానీ ఆయన అయితే లొంగిపోయింది అయితే నాకైతే ఇప్పుడైతే ఇక కొంచెం ధీమైతే ఉంటుంది. ఇక లొంగిపోయిండు, ఇప్పుడున్న నిర్బంధంలో నా భర్త నాకు ఇంటికి వచ్చిండు అన్న సంతోషం అయితే ఉన్నది. అందరు ఎన్కౌంటర్లు అవుతారు కదా, ఇక ఏదేమైనా మంచిదే కానీ వచ్చిండు అన్న సంతోషం అయితే నాకు ఉంది. కాకపోతే పార్టీకి ఇక పార్టీ అంటే పార్టీలో ఇక అట్లాంటివి ఏం జరిగినాయి ఎట్లా అయింది అన్నది మాకైతే తెలియదు. కానీ కాకపోతే పార్టీ మాత్రం సుదీర్ఘకాలం ఎక్కడ నిర్బంధం ఉంటే అక్కడ, ఎక్కడ అణచివేత ఉంటే అక్కడ పార్టీ మాత్రం ఖచ్చితంగా పుట్టుకొస్తుంది. పార్టీ మాత్రం లేకుండా పోదు అన్న